ఇప్పుడు పెద్దవారుగా మీరు చెప్పారు కదా! ఇప్పుడున్న సమాజంలో ఆలోచన ఎలా ఉందంటే, మెడలో వేసుకుంటేనే భర్త మీద ప్రేమున్నట్ట, మెట్టెలు పెట్టుకుంటేనే భర్త మీద ప్రేమున్నట్ట. పొంగలి మంచి వాసన చేస్తాం. ఆ వాసన చూస్తే సరిపోలా? తింటం ఎందుకు? కాదు. ఆ పిజ్జారో ఏదో తింటారు బర్గర్‌లో. అది తింటం ఎందుకు? దాన్ని చూసి వాసన చూస్తే సరిపోలా? అట్లాగే పిల్లలు అసలు చదువుకుంటున్నారు గానీ దాని అర్థాలు ఏమిటో వాళ్ళకసలు తెలియట్లా. అది మాబోటి వాళ్ళంటే గయ్యిన పడతారు అంతేగా. ఇక్కడికొచ్చిన వాళ్ళని నేను మాట్లాడనేమి వెనకాలే వెళ్ళి ముందు జుట్టు ముడేస్తా ఎనకాల. నిజం. అసలు మనకు సైన్స్ కూడా అదే చెప్తుందండి. ఎక్కడన్నా ఎవరైనా చనిపోతారనుకోండి, హ్మ్. అక్కడికెళ్ళి అందరూ చూస్తారు, బాధపడతారు, ఏడుస్తారు. వ శవాన్ని తీసుకెళ్ళంగానే ఇల్లు వాకిళ్ళు ఎందుకు కడుక్కుంటారండి? ఎందుకు? నీట్‌గా కలకంటి కంట నీరొదిన అని మనకి ఒక సామెత ఉంది. ఆ కంటి నీరెప్పుడైతే ఆ ఇంట్లో పడుతుందో బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందట. సైన్స్ అది. అందుకని గబగబా తెయంగానే మరి ఎంతోమంది ఏడుస్తారు. అదంతా శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసుకుంటారు. హ్మ్. అది తెలుసుకోవట్లా. అవును. బ్రాహ్మలు భోజనాలు చేస్తుంటే పొరపాటున ఎంట్రుక వస్తే అది తీసి అప్పట్లేచిపోతారు. తినరు ఇంకా. అంత దాంట్లో అంత తప్పు ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈ వేదాల్లో ఉన్నవేనండి. దాన్ని వివరంగా చెప్పకపోవటాన పిల్లలకి తెలియటల్లా. వాళ్ళ తప్పు అస్సలు లేదండి. మన తప్పే అది. ఇవే ఆ జుట్టు మరి నేనన్నట్టు వెనకాల అందం వీళ్ళకేం కనపడదు. అవును. నీ మొహం అందంగా ఉండాలి. అప్పుడు నువ్వు అద్దంలో చూసుకుంటే నాకు బాగుంది కదా అని అప్పుడు అనుకుంటారు. ఇక్కడ జాకెట్ ఇక్కడ ఇది ఎందుకుట? ఏమన్నా అందం కనిపిస్తుందా? శరీరం కనపడడమే. అందుకని ప్రతిదీ శాస్త్ర ప్రకారమే చెప్పారు. ఇవాళ ఏ కాన్పు రానివ్వండి, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ముందు టైం చూసుకునేది, నక్షత్రం చూసుకునేది, అది కోయించుకునేది ఆపరేషన్లు. సిజేరియన్‌కి వెళ్తూ. మరి జాతకాలు ఎట్లా ఉంటాయి? ఎప్పుడైతే లోపల శిశువు బయటికి ఎట్లా వస్తుందో, బయటి గాలి పీల్చుకుందంటే అప్పుడు దానికి కరెక్ట్ టైం అది. పుట్టు టైము, నక్షత్రం అది అప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఏం చూసుకుంటున్నారు? మనమే నక్షత్రాలు చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అందువల్ల పిల్లలు కూడా లోపల సరైన ఇది ఎదగకుండా వాళ్ళ మనస్సు పరిపక్వం కాకుండానే బయటకు వస్తే వాళ్ళకి కూడా ఇట్లాంటివి ఏదో బుద్ధులు వస్తున్నాయి. అది ఎస్పెషల్లీ అండి అంటే, మేము ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా, మీరు మా వంక చూడకండి. మీరు మా వంక ఎందుకు చూస్తున్నారు? మేము ఎలా అన్నా వేసుకుంటాం. ఇది మా స్వాతంత్ర్యం అని అంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా చాలామంది. మరి దీనికి సమాధానం ఏమిటి మీ దగ్గర? ఇది నాకు స్వాతంత్రం చాచి ఒక్కటేయటమే. మరి తల్లిదండ్రికి అస్వాతంత్రం ఉంటుంది కదా. అవును కదా! ఆ, అమ్మో! కొడితే ఇంకేమైనా ఉందా ఈ రోజుల్లో? వెళ్లి డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వీళ్ళు కంప్లెయింట్ ఇస్తున్నారు. సో, అంటే నాకనిపించింది ఏంటంటేనండి, నేను కూడా మా ఇంట్లో పిల్లలకి చెప్తూ ఉన్నా కదా! ఏది స్వాతంత్ర్యమో, ఏది విచ్చలవిడితనమో, ఏది చేయకూడదు, ఏది చేస్తే మనకి గౌరవం అనేది ఒకవేళ మనం చెప్తున్నా బయట పర్సెంటేజ్ మనలాంటి వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఎవరైతే ఉన్నారో సొసైటీలో వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ పడుతోంది. అంతే మరి. అంటే పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయినారు, చెప్పాల్సిన వాళ్ళంతా పైకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు చెప్పేదేంటి? అటు పెద్దవాళ్ళు కాదు, ఇటు చిన్నవాళ్ళు కాదు. అవటాన అది కొంచెం ఇది కొంచెం వీళ్ళకే సరిగ్గా ఇది కావట్లా. అందుకని వాళ్ళకి చెప్పటానికి కూడా జంకుతున్నారు ఈ మధ్యతరం వాళ్ళు. అవునండి. అవును. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళందరినీ అణిచేశారు. వంటింటి వరకే పరిమితం చేశారు. వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వలేదు కాబట్టే ఇంత రెవల్యూషన్ వచ్చిందంటారా? కాదండి. ఉహు. అసలు సహజంగా భార్య ఏం కోరుకుంటుంది? వేళటికి వంట చేసే చోట అన్నీ ఉండాలి. అప్పుడు
అది ఇవాళ ఉప్పు లేదు, ఇవాళ పప్పు లేదంటే అప్పుడు పోయి ఎవరు తెస్తారు? అందుకని ఫస్ట్ అదే కోరుకుంటుంది ఆడమనిషి. ఒక స్త్రీ తన బాధ్యత తను నెరవేర్చాలంటే ముందు అక్కడ ఉండాల్సినవన్నీ ఉండాలి. ఆ ఉండేది ఎవరు తేవాలి? భర్త తేవాలి. ఇవాళ రేపు భర్తలు అక్కడ ఏంటి ఆఫీసుల్లో చాలా లేట్ అయిపోయి తిరిగి వచ్చేసరికి వాళ్ళు చేయలేకుండా ఉన్నారు. అప్పుడు ఇక ఆడవాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత చుట్టూ పరిస్థితులు ఏమిటో, ఆడవాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఏది ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేయకూడదు, ఇట్లాంటి భావనలు వచ్చి మంచి వాళ్ళు కూడా ఇక ఇంకో దోవ పడుతున్నారు. ఇప్పుడు మొన్న వచ్చింది ఒక ఆవిడ, ఎక్కడి నుంచి, ఫారెన్ నుంచి వచ్చారట. ఆ అమ్మాయి చక్కగా ఉందండి, మంచిగా డ్రెస్ వేసుకుంది, కానీ మంచిగా జడేసుకుంది, అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఏదో ఐటీ కంపెనీ పెట్టారట. ఆవిడ్ని చూడగానే అసలు అమ్మవారు ఉన్నట్టుందండి. బా ఎంత చక్కగా నిదానంగా మెల్లగా మాట్లాడుతూ అంత బాగా ఉంది. అట్లా చూడగానే మంచి ఇంప్రెషన్ పడాలండి. ఆ, గౌరవం ఇచ్చేంత అదే అంటారు కదా, చూసిన వెంటనే చేతులెత్తి నమస్కరించేలా ఉండాలి ఆడవాళ్ళు అని అంటారు తప్ప చూసిన వెంటనే వేరే రకమైన ఆలోచనలకి దారి దారి రాకుండా ఉండేలా ఉండాలి అని అంటూ ఉంటారు. అవును. అట్లా ఉంది. పిల్లలు అట్లుండాలి. మరి ఆవిడ కూడా చూడిదార్ వేసుకుంది. ఎంత చక్కగా ఉందో పిల్ల, అంత నిదానంగా కాళ్ళకి పసుపు పూసుకుంది. మరి ఇప్పుడిప్పుడు చెబుతున్నారు డాక్టర్లు, ఏంటి పసుపు అంటే యాంటీబయాటిక్ అని. మరి ఇది వరకు కూడా అది ఉందిగా. వెనక ఏమండి చెప్తే నమ్మరు. ప్రెగ్నెన్సీ అయ్యి నొప్పులు వస్తుంటే గోడకి నిచ్చెన వేసి ఆ, ఒక్కొక్క మెట్టు 5 మెట్లు 10 మెట్లు ఎక్కించి దించి కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళా ఎక్కించి అట్లా చేసేవాళ్ళు. అమ్మ బాబోయ్, ఉమ్. ఓ పక్కన పెయిన్స్ వస్తుంటేనా? ఆ, అంటే తొందరగా అది డెలివరీ అవ్వటానికి. మరి ఇవాళ రోజున అసలు ఏ కష్టము లేకుండా ఉంటే మరి కంటానికే ఇబ్బంది పడుతున్నారు, పెంచడానికి అంతకన్నా ఇబ్బంది పడుతున్నారు.